దేవుని ఘనమైన శ్రేష్టమైన నామంకు మహిమ గంత ప్రభావం కలుగుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభు కృపలు వర్ధిల్లుతూ ఆయన అధికమైనటువంటి మేలులు పొందుకుంటూ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నారా? ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈరోజు ఏర్పాటు చేసిన అంశము, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. భూమి మీద తన బిడ్డలు, తన భక్తులు చేసేటువంటి ప్రతి మొరను కూడా ఆలకించి సకాలములో కార్యములు చేయగల సమర్థుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఎన్నెన్నో కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధమే. అయితే నీవు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునికి నీకున్నటువంటి సమస్యను వ్యక్తపరిచినప్పుడు, తెలియచేసినప్పుడు ప్రభు అటు విషయంలో చొరవ తీసుకోవటానికి, కార్యం చేయటానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈ రోజున మన కళ్ళ ముందు ప్రార్థన ద్వారా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడో మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా దేవుడు అనేకుల జీవితాలలో, నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు, చేస్తాడు. కాబట్టి ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే, ఎంత ఎక్కువగా ప్రభు మీద ఆధారపడితే, ఎంత ఎక్కువగా విశ్వాసంతో ముందుకు సాగితే అంతగా దైవ కార్యాలను నీవు అనుభవిస్తావు. చాలామందికి అనేకమైన ప్రశ్నలు రావచ్చు. ఎందుకు? దేవుడికి మన మనసు తెలుసు కదా, ప్రార్థించాలా? ఎందుకు ప్రార్థించాలి? ప్రార్థించడం వల్ల ఏం జరుగుతుంది? నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన ద్వారా నీ జీవితం మీద దేవునికి ఒక చొరవని ఇస్తూ ఉన్నావు. నీ జీవితం మీద దేవునికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు. కనుక ప్రార్థించడం వల్ల పరిస్థితులు మారిపోతాయి. ప్రార్థన ద్వారానే జీవితం నూతనపరచబడుతుంది. ఈ ప్రార్థన ద్వారా అది నీకు ఆహారాన్ని అరిగిస్తుంది, నీ కాళ్ళకు సుఖమైన నిద్ర ఇస్తుంది, కారుమబ్బులతో నిండిన నిరాశజనకమైన దినాన్ని కాంతి కిరణాలతో నిండిన ఆహ్లాదకరమైన దినంగా మార్చివేస్తుంది. కనుక ప్రార్థన లేనిదే ఒక అడుగు కూడా ముందుకు వేయలేం. ప్రార్థించినా ప్రార్థించకపోయినా జరిగేదేదో జరిగిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ఒక బుద్ధిహీనమైనటువంటి తలంపు. ఎందుకంటే ప్రార్థన మన ముందున్నటువంటి ప్రమాదాలను ప్రక్కకు త్రోసేస్తుంది, శత్రువులను మిత్రులుగా చేస్తుంది, ఎండిన భూములను సస్యశ్యామలమైన పంట భూములుగా మార్చేస్తుంది, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది, చివరిగా అది పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తుంది. కనుక ప్రార్థనకు ఎంత శక్తి ఉంది, ప్రార్థన ఎంత బలమైంది. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావని పరలోకమందున్న తండ్రి నిన్ను బట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక నీవు ప్రార్థించాలని, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను నువ్వు అనుభవించాలని, ప్రార్థన ద్వారానే ప్రతి అవరోధాలను, ఇబ్బందులను, అపవాది యొక్క ఆటంకాలను అధిగమిస్తూ ఎదుర్కొంటూ మరి క్షేమకరమైనటువంటి దైవ మార్గంలో నీవు నడవాలని కోరుతూ దేవుడు నీడల ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈ దినవంతి కూడా దేవుడు నీ పట్ల మార్గాన్ని సరళం చేస్తూ, నీకు తోడుగా ఉంటూ, నువ్వు కూడా ప్రార్థించేటువంటి బిడ్డగా ఆయన పట్ల ఉండటానికి అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. ప్రార్థన అనేది ఊపిరని, ప్రార్థన లేనిదే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేమని,
ప్రార్థన ద్వారా అనేక మంది భక్తులు, నాయన సేవకులు, విశ్వాసులు మీ యొద్ద నుంచి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు పొందుకున్నారని మీరు మాకు జ్ఞాపకం చేసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమని మీరు తెలియజేసి ఉండగా, ప్రార్థన ద్వారానే అపవాది యొక్క గోడలు పటాపంచలు చేయబడతాయని నాయన మీరు తెలియజేశారు. కనుక నాయన ప్రతి విశ్వాసి కూడా, ప్రతి బిడ్డ కూడా ప్రార్థన ద్వారానే మిమ్మలను సమీపించి గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా, అనుభవించినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. దేవా మీ కొందనాలు విధమైనటువంటి నాయన పరిస్థితుల వల్ల అయా తండ్రి కుటుంబంలో, నాయన సమాజంలో వ్యక్తిగతముగా నలిగిపోతున్నటువంటి బిడ్డలను దయచూపండి, కరుణించండి, లేవనెత్తండి. సుఖవంతమైనటువంటి నాయన క్షేమకరమైనటువంటి మార్గములో అటు బిడ్డలు మీరు నడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తున్నా. ఆర్థిక విషయాల్లో నాయన, ఆధ్యాత్మిక విషయాల్లో నాయన వెనకబడినటువంటి బిడ్డలను ప్రభువా అయా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నా. అయా ఇదిగో ప్రభువా ఇంకను రకరకాలమైనటువంటి సమస్యలతో నాయన నలిగిపోతున్నటువంటి బిడ్డలను మీరు కృప చూపి సహాయం చేయండి. అయా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు పోషించండి, సహాయం చేయండి, సకల అవసరతలు మీ నామంలో తీర్చండి. దేవా మీ కొందనాలు ఈ దినవంతా కూడా అయా నీ ప్రియబిడ్డలు ఆనందిస్తూ నీ మార్గాల్లో సంతోషంగా నడిచి కృపను దయచేయమని, దినదేవులతో మేలుతో వర్ధలింప చేసి మహిమ పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.